హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు. మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను 1 కప్పు వరకు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కల్ని. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. మనం 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా పూర్తిగా కరిగినాక మనకి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి, లేకుంటే అడుగున మాడిపోతుంది. ఒక 10 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక 2 యాలకులు నలగొట్టి వేసుకోవాలి. మనకి ఈ కొబ్బరి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఈ కొబ్బరి తురుముని. మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మనకి కలర్ చేంజ్ అయింది చూడండి. చల్లారినాక బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. వేడిగా ఉన్నప్పుడు మనం ఈ కొబ్బరి లడ్డుని చుట్టుకోవాలండి. చల్లగా అయిపోతే మనకి చుట్టుకోవడానికి సరిగా రాదు లడ్డు. ఈ విధంగా చుట్టుకోవాలి కొబ్బరి లడ్డుని. అంతే అండి, మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే కొబ్బరి లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్డుని ప్రిపేర్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.